2024 డిసెంబర్ నెల 5వ రాశి సింహరాశి ఫలితాలు చెప్పుకుందాం. సింహస్యాధిపతి సూర్య, సింహరాశికి అధిపతి సూర్యుడు. అయితే ఈ రాశిలో లెక్క వేస్తే ఏ గ్రహం కూడా బాగాలేదు, ఏ గ్రహం కూడా ఉపయోగపడేటువంటి స్థితిలో లేదు. ఈ సింహరాశి చాలా నష్టదాయకంగా కనపడుతుంది. ఈ 12 రాశుల్లో 9 గ్రహాల్లో ఏ గ్రహం కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి కనపడటం లేదు. ఈ రాశికి గోచారరీత్యా ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. అయితే ఇట్లాంటి టైంలో చేయవలసిన పరిస్థితి ఏమిటి? ఒక అగాధమైనటువంటి లోతు ఉందండి మనం పోయే దారిలో. అది దాటిపోవాలంటే పోలేం, అందులో కాలు ఇస్తే ఇక పైకి రాలేం. అటువంటి అగాధమైనటువంటి స్థితి సింహరాశి అని చెప్పాలి. ఇటువంటి సింహరాశి నుంచి ఎట్లా బయటపడాలి? తెలివిగల వాడు ఏం చేశాడంటే 4 చెట్ల కొమ్మలు నరికాడు, తీసుకొచ్చి ఆ తొవ్వబడ్డదానికి అటుపక్కకి ఇటుపక్కకి 4 కర్రలు వేశాడు. చిన్నగా వంతెనలుగా దాని నుంచి దాటి వెళ్ళాడు. అది తెలివిగలతనం. ఇప్పుడు కూడా అట్లాగే మనకు తెలివితేటలు కావాలి. పెద్ద అగాధమైన లోతులు ఏం చేస్తావు? 4 చెట్టు కొమ్మలు నరికితే దాని మీద వేస్తే వెళ్ళటానికి అవకాశం దొరికింది. అదే లేకపోతే తిరిగి వెనక్కి వెళ్ళిపోవాల్సిందే, ముందుకు వెళ్ళటానికి అవకాశం లేదు. అట్లాగే ఇప్పుడు 9 గ్రహాలు బాగా లేనప్పుడు దానికి అవకాశం ఏమిటి అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే డిసెంబర్ నెల 30 అంటే డిసెంబర్ నెల 1వ తారీఖు దగ్గర నుంచి కూడా మార్గశిర మాసం. మాసాల్లో కల్లా కూడా ఉత్తమమైన మాసం మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసం ఎటువంటిది అంటే, ఈ మార్గశిర మాసంలో ఎవరైతే విష్ణుమూర్తిని పూజ చేస్తారో, ఇదే మార్గశిర మాసంలో వైకుంఠ ఏకాదశి అంటారు. ఆ రోజు విష్ణుమూర్తి ద్వార దర్శనం ఉంటుంది. ఆ విష్ణుమూర్తి ద్వార దర్శనం కానీ, ప్రతిరోజు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు స్నానం చేసి విష్ణు దర్శనం చేసుకోవటం కానీ జరిగితే ఎటువంటి సమస్యలైనా కూడా పూర్తిగా నివృత్తి అవుతాయి. మాసాల్లో కల్లా ఉత్తమమైన మాసం, మంచి మాసం. అటువంటి మాసంలో మీ జాతకంలో సమస్య వచ్చింది కాబట్టి మీరు ఏం చేయాలి? ఈ సింహరాశి వాళ్ళు ఎప్పుడు కూడా ముందు మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఈ జాతకం చూపించుకొని మరి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము ఇవన్నీ ఉండాలి. అది ఉంటేనే జాతక చక్రం వేయటానికి వీలవుతుంది. అట్లా లేదనుకుందామండి. అట్లా లేనప్పుడు హస్త సాముద్రిక ద్వారా కూడా మీ జాతకం చూపబడుతుంది. కాబట్టి మార్గశిర మాసం ప్రతిరోజు కూడా తెల్లవారుజామున సూర్యోదయానికి ముందుగా లేచి పెద్దవాళ్ళంతా కూడా తాళాలు తీసుకొని భజన చేసుకుంటూ, హరినామ సంకీర్తన చేసుకుంటూ ఊళ్ళో తిరిగి విష్ణాలయానికి, అంటే రామాలయం కావచ్చు, విష్ణుమూర్తి గుడి కావచ్చు, కృష్ణుడి గుడి కావచ్చు, వీళ్ళు కూడా విష్ణాలయాలు అంటారు. ఆ ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి సూర్యోదయానికి ముందే అక్కడ దేవుడికి పూజ చేసి ప్రసాదం నివేదన పెట్టి అందరికీ కూడా ప్రసాదం పెడతారు. కాబట్టి ఈ నెలలో ఎవరైతే విష్ణుమూర్తి దర్శనం చేసుకుంటారో వాళ్ళకు సమస్త పాపాలు పోతాయి. అయితే పాపాలు పోతాయి కానివ్వండి, దుర్గతి అంటారు. దుర్గతి అంటే దుర్గతి నాశిని దుర్గే అన్నారు. దూరంగా అంటే పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి పాపాల వల్ల మనకు దుర్గతి పడుతుంది. పోయిన జన్మలో చేసిన పాపం మీకు పోవాలి అంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోవాలి. ఎప్పుడు కూడా దుర్గతి నుండి విముక్తి చేస్తుంది, చెడు నుంచి మంచిగా తీసుకొస్తుంది.
దుర్గా అమ్మవారు చాలా విశేషమైన వారు. కాబట్టి ఈ మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని కాక దుర్గను కూడా పూజించాలి. దుర్గ ఎవరు? విష్ణుమూర్తి యొక్క చెల్లెలు. కాబట్టి వీళ్ళని పూజించడమే కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, అది లేకపోతే మీ అరిచేయి ద్వారా, హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చెప్పించుకుంటే, మీ జాతకంలో ఉన్న దోషానికి తగినటువంటి శాంతి చేసుకుంటే మీకు ఎటువంటి సమస్య లేకుండా పోతుంది. ఈ రాశి వాళ్ళకి ద్వాదశంలో కుజుడుండటం మహాదోషం. అనవసరమైన వ్యాధులు రావటానికి, ప్రాణం తీసేటువంటి వ్యాధులు రావటానికి కూడా మీకు అవకాశం కనబడుతోంది. కాబట్టి వీటి నుంచి తప్పించుకుంటానికి ముందుగా మీ జాతకం చూపించుకోండి. అన్ని విధాలా బాగుంటుంది, అన్ని విధాలా బాగుపడతారు. స్వస్తి. ఉపోద్ఘాతము అంటారు. ఉపోద్ఘాతం అనగా ఈ 12 రాశులకి కూడా కలిసి వచ్చేటువంటి ఉపోద్ఘాతం. 2024 నుండి 2026 వరకు కూడా ఈ 3 సంవత్సరాలు కూడా అందరికీ కూడా చాలా గడ్డు సమస్యలు. ప్రతివాళ్ళు కూడా సమస్యలతో బాధపడేటువంటి రోజులు అవటం చేత ప్రతివాళ్ళు కూడా ఏ ఒక్క గ్రహం బాగుండకపోయినా దానికి తగిన దోషం పోవటానికి ఉపశమనం చేసుకోవాలి. ఎందుకు అంటే నిన్నటిదాకా గురువు వక్రించున్నాడు, ఇప్పుడు కుజుడు వక్రించి ఉన్నాడు. ఇట్లా ఉండటం చేత సమస్యలు బాగా పెరిగిపోతున్నాయి. 2026 వరకు కూడా పూర్తి సమస్యలు. గ్రహాలు సరైనటువంటి స్థితుల్లో లేవు. ఈ సంవత్సరం 7 గ్రహాలు పాపగ్రహాలు, 2 శుభగ్రహాలు ఉన్నాయి. అందువల్ల పాపగ్రహాల యొక్క బలం ఎక్కువ అవటం చేత మంచివాళ్ళు బతకటానికి చాలా కష్టతరమైనటువంటి రోజులు. కాబట్టి ఇది ఏ రకంగా దెబ్బతీస్తుంది అంటే విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ఆరోగ్యంలో, కుటుంబ భార్యాభర్త, తల్లి బిడ్డలు, తండ్రి కొడుకులు వివాహం కావటానికి కానీ, వివాహం అయిన తర్వాత కానీ సమస్యలు ఎక్కువైపోయి చాలా బాధలు పడటానికి సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వివాహం కావటమే కష్టమవుతుంది. వివాహం అయిన తర్వాత వాళ్ళిద్దరికీ కుదరక విడిపోయే పరిస్థితులు వస్తున్నాయి. తల్లిదండ్రులకి అన్నం పెట్టక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి మహాపాపాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే పాపగ్రహ వీక్షణ వల్ల జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది మేషరాశి దగ్గర నుంచి మీనరాశి వరకు కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి దీన్ని ప్రత్యేకించి అందరూ గుర్తుపెట్టుకోండి. ఏమిటా అంటే అప్పులు తీరకపోవటం, అప్పులు చేయటం, ఆస్తులు పోవటం, భార్యాభర్తలకి అనుకూలత లేకపోవటం, చదువుకునే పిల్లలకి విద్య సరిగా రాకపోవటం, చదువుకునే పిల్లలకి ఆడపిల్లలతో అనవసరమైన దుర్గతి సంబంధాలు కలగటం, ఇట్లా రకరకాలైన సమస్యలతోటి ప్రజలు బాధపడేటువంటి రోజులు 24 నుండి 26వ సంవత్సరం వరకు కూడా ఈ పరిస్థితులు బాగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి 60 సంవత్సరాల దాకా సంపాదించిన ఆస్తి మొత్తం పోయి కేర్ ఆఫ్ ప్లాట్ఫారం అయ్యేటువంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయి. కాబట్టి వీటి నుండి బయటపడాలంటే ముందు మీ జాతక రీత్యా మీకు ఏ గ్రహాల దోషం, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దైవ పూజలు ఉన్నాయి. అట్లాగే ఏంటంటే ఒక కుంభరాశి ఉందండి, ఈశ్వరుడు. అట్లా కొన్ని రాశులకి కొంతమంది దేవతలు, అమ్మవారు, విష్ణుమూర్తి, ఇట్లా కొంతమంది దేవతల వల్ల కూడా పనులు జరుగుతాయి. గ్రహశాంతులతో పాటు దేవతా పూజలు కూడా జరుగుతూ ఉంటాయి మా వల్ల. మీకు ఏదైనా కావాలన్నా కూడా మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, హస్త సాముద్రిక ద్వారా కానీ మీకున్న దోషాలు పోవటానికి అన్నీ చేయగలుగుతాం. కాబట్టి దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి.